సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ ఇలాంటి కేసులు ఏమీ లేవు అని అంటోంది. ఏమిటి సార్ ఈ కేసు? అసలు ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా రంగంలో దిగారు. అయితే ఇక్కడ ఏంటంటే రాజ్యసభలో 3/2 సభ్యులను సాధించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. క్రమంగా ఇప్పుడు టీఎంసీ ఎంపీలు ఒక 20 మంది ఎంపీలు, లోక్సభ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి కనెక్ట్ అయిన నేపథ్యంలో, ఎందుకంటే టీఎంసీకి 28 మంది ఎంపీలే ఉన్నారు, 300-200 మంది మమ్మల్ని పార్లమెంట్ లో పక్షంగా అంటే టీఎంసీ పక్షంగా గుర్తించాలని స్పీకర్ ని ఆల్రెడీ ఓంప్రకాష్ బిర్లాని కలిశారు. దాదాపు ఇంక 20 ఎంపీల చేరిక అనేది లాంఛనప్రాయమే. ఇప్పుడు ఎన్డీఏ బలం 313కి చేరబోతుంది లోక్సభ పరంగా. రెండోది, ఇప్పుడు రాజ్యసభ పరంగా చూసుకుంటే రాజ్యసభలో కొంత ఇప్పుడు స్ట్రెంత్ పెంచుకుంటోంది. గతంలో చాలా బిల్లులు రాజ్యసభలో అనుకున్నంత స్థాయి బలం లేకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ కొన్ని బిల్లులని వాళ్ళు అనుకున్న కొన్ని లక్ష్యాలని నెరవేర్చుకోలేకపోయింది. అందుకు ఇప్పుడు ప్రతి రాజ్యసభ సీటు వాళ్ళకి అత్యంత కీలకంగా మారిన వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ మీనాక్షి నటరాజన్ వ్యవహారానికి వస్తే, మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ అయినప్పటికీ కూడా ఆమె రాజ్యసభ సంబంధించి ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి ఎంపీ కాకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తుందన్న ఆలోచనల నేపథ్యంలో ఆల్రెడీ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ హైకమాండ్ అక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బెంగళూరు తరలించింది. బెంగళూరులో వాళ్ళు ఉన్నారు అంటే ఏదో జరుగుతుంది, మళ్ళీ వీళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బీజేపీ ప్రలోభానికి గురి చేస్తోంది, ఈ సీట్ ఏమైనా కావచ్చని. ఇవన్నీ జరుగుతున్న పరిణామాల క్రమంలో చివరికి ఆమె ఒక నామినేషన్ సంబంధించి ఆమె అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఆ అఫిడవిట్ లో గతంలో ఆమెకు సంబంధించిన కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాటిని పొందుపరచలేదు ఆమె అన్న అంశాన్ని బీజేపీ ఫిర్యాదు చేసింది. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాన్ని అడ్మిట్ చేస్తూ ఆమె రాజ్యసభ అభ్యర్థిత్వ నామినేషన్ తిరస్కరించారు. ఇది ఇక్కడ జరిగింది. అసలు క్రిమినల్ కేసులు లేవు, కేవలం కోర్టు సమన్లు వచ్చాయని కాంగ్రెస్ చెప్తోంది. కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఇట్ బికెమ్ ఇష్యూ. ఇప్పుడు ఏమంటున్నారు, ఓట్ల చోరీ కాదు సీట్ల చోరీ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒకటి. అసలు మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ రాకుండా బీజేపీ లేవనెత్తిన ఎన్నికల అఫిడవిట్ లో ఆమె పేర్కొనని ఆ అంశం, అంటే ఆ కోర్టు సమన్ల అంశం ఏంటి, క్రిమినల్ కేసా కాదా, దానికి సంబంధించి ముందు మాట్లాడుకుంటున్నాం. ఎవరో దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడలేదు. అది ముందు మనం మాట్లాడుకుందాం. అసలు ఇష్యూ ఏమైందంటే, మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే అంతకు ముందు అంటే ఇది 2022లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన అంశం చివరికి ఈమె మెడకు చుట్టుకుంది. మీనాక్షి నటరాజన్ కొంప ముంచిందని అనాలి మనం. ఇప్పుడు ఎందుకు అంటే ఆమెకి రాజ్యసభ సీటు ఎన్నికల సంఘాన్ని కలిసినా ఇంకా అది ఏమి తేలని అంశం. అటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు వృధా అవుతాయి. కానీ అసలు ఫ్యాక్ట్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఇష్యూ ఏమైందంటే, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ బండారు శ్రీలత ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నారాయణపేట, మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట, ఇప్పుడు నౌ ఇట్ సెల్ఫ్ ఇట్ డిస్ట్రిక్ట్, నారాయణపేటకు సంబంధించి అక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆమె నియమించింది. ఎవరు? బండారు శ్రీలతని. బండారు శ్రీలత అక్కడికి వెళ్ళారు, ఇన్ఛార్జిగా పనిచేశారు నారాయణపేటలో. నారాయణపేట మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఆమె పర్యవేక్షించారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఇచ్చింది కాబట్టి. అప్పుడు శివకుమార్ రెడ్డిని కాంగ్రెస్ నేత అక్కడ కీలకంగా ఉన్నారు నారాయణపేటలో. ఆయన నారాయణపేట డిసిసి అధ్యక్షుడు కూడా శివకుమార్ రెడ్డి. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే, యాక్చువల్గా శివకుమార్ రెడ్డి అలాగే బండారు శ్రీలత మధ్య కొంత పరిచయం పెరిగిన నేపథ్యం అనేది ఒకటి జరిగింది అప్పట్లో జరిగిన పరిణామాల పరిస్థితుల్లో. అయితే ఇక్కడ ఏమైందంటే, శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ప్రలోభాలకు గురి చేశాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఈ శ్రీలత రెడ్డి ఫస్ట్ ఆమె బయట మీడియాతో మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీకి నేను ఫిర్యాదు చేస్తున్నానని ఒక అనౌన్స్మెంట్ చేసింది. శివకుమార్ రెడ్డి ఈమె కొన్ని ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయన కూడా మాట్లాడాడు. అప్పట్లో కొంచెం సెన్సేషన్ అయింది కాంగ్రెస్ పార్టీ పరంగా. ఈ సెన్సేషన్ అయిన నేపథ్యంలో ఈ ఇష్యూస్ ఇవన్నీ అవటము, ఆమె కొన్ని ఆరోపణలు, ఇతను కొన్ని ఆరోపణలు, ఈ ఫోటోలు, వీటన్నిటి ఇష్యూని శ్రీలత రెడ్డి తెర ముందుకు ఉంచింది. విచిత్రం ఏంటంటే, ఈ సంఘటన జరిగినప్పుడు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండి గతంలో తెలంగాణకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అంటే ఇన్సిడెంట్ జరిగి ఫిర్యాదులు చేసుకుని శ్రీలత రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం అయ్యి నారాయణపేట డిసిసి అధ్యక్షుడిగా శివకుమార్ రెడ్డి ఏమి చెప్పి తన వివరణ ఇచ్చుకుని ఇదంతా దీనికి అప్పుడు మాణిక్యం ఠాగూర్ ఉన్నారు. మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదు చేశారు. ఆ ఇష్యూస్ నేపథ్యంలో కొంత గందరగోళం అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే ఈ పరిణామాల క్రమంలో కొంచెం ఈ పెద్దదైన పరిస్థితుల్లో ఈ శివకుమార్ రెడ్డిని ఏం చేశారంటే 2022లో డిసిసి అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలగించారు. నారాయణపేట డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి శివకుమార్ రెడ్డిని తొలగించారు. తొలగించిన తర్వాత వాకిటి శ్రీహరి ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారో ఆయనని నారాయణపేట డిసిసి అధ్యక్షుడు అప్పుడు నియమించారు. అక్కడికి అది సెట్ అయింది. అయినా కూడా ఈమె డిమాండ్ ఏంటి, డిసిసి అధ్యక్షుడుగా ఆయన్ని తొలగించిన ఆయన పార్టీ కార్యకలాపాలలో పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నాడు అనేది శ్రీలతారెడ్డి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ప్రశ్నిస్తూనే వచ్చింది. ఆయన్ని సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్. లేదు ఆ డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాం కదా, అది అంతకు మించిన డిసిసి అధ్యక్షుడు అంటే జిల్లాకి ఆయన కాంగ్రెస్ పార్టీ హెడ్, ఆ పదవి నుంచి తొలగించిన తర్వాత అంతకు మించిన పనిష్మెంట్ ఉంటుందని కొందరు, లేదు ఆయన సస్పెండ్ చేశామని మరికొందరు. మరి సస్పెండ్ చేస్తే పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నాడని శ్రీలతారెడ్డి ప్రశ్నిస్తున్న అంశం. ఇలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి శ్రీలతారెడ్డికి మధ్య ఒక టసిల్ అనేది కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ వచ్చింది. మాణిక్యం ఠాగూర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు, మాణిక్ ఠాక్రే అని మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ అనేది ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చారు. ఆయన టైంలో ఈ ఫిర్యాదు చేసింది ఆయన వెళ్ళిపోయారు. తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత దీప్ దాస్ మున్షి ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు. ఆమె హయాంలో కూడా ఆమెను కలిసింది, ఆమె ఫిర్యాదు చేసింది, శివకుమార్ రెడ్డి ఆమెతో మాట్లాడాడు, ఇదంతా జరిగిపోయింది. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమాత్రం సంబంధం లేని మీనాక్షి నటరాజన్ ఆమె తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు కూడా శ్రీలతారెడ్డి అంశాన్ని లేవనెత్తింది. మేడం ఇట్లా అయ్యింది, గతంలో ఇన్సిడెంట్ అయ్యింది, ఇట్లా తొలగించారు అండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే మీనాక్షి నటరాజన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మ నేను ఇప్పుడే వచ్చాను, నాకు ఈ వ్యవహారం ఏమో తెలియదు, పార్టీ పరంగా గతంలో ఆయనపై నిర్ణయం జరిగింది, దీనిని ఇంకా పెద్దది చేసుకోవద్దు, అది పార్టీకి నష్టం కలుగుతుందని మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఇదంతా జరిగింది. అప్పుడు ఈ శ్రీలతారెడ్డి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎందుకంటే ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఆమెను మోసం చేశాడు, క్యానుడు పార్టీ పదవి నుంచి డిస్మిస్ చేస్తే సరిపోద్దా, దీనిపైన మీరు జవాబు చెప్పండి అంటే ఒక షోకాజ్ నోటీస్ ఇస్తూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక్కడ జరిగింది అది. ఆ కోర్టు సమన్లు జారీ చేసింది మీనాక్షి నటరాజన్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్కి ఈ ఇష్యూతో సంబంధమే లేదు, కానీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉంది కాబట్టి ఆమెకు కూడా సమన్లు వచ్చాయి. ఆమెను కూడా ఈమె కోర్టు చేసింది శ్రీలతారెడ్డి. ఆ కోర్టుతో సమన్లు ఇప్పించింది. అప్పుడు పిసిసి అధ్యక్షుడికి ఇవ్వటం ఒక ఎత్తు, ఎందుకంటే పార్టీకి రాష్ట్రానికి బాధ్యుడు కాబట్టి. ఈమె పార్టీ హైకమాండ్ నుంచి రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ అనే వాళ్ళు ఒక బాధ్యులు వీళ్ళు, ఆమె కూడా ఇచ్చారు. అది జరిగింది. ఇక్కడ ఇదంతా జరిగితే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో రాజ్యసభ సీటు ఆమెకు రాకపోవడానికి ఇది ఒక కారణం అయింది. అంటే కోర్టు సమన్లు ఇచ్చింది, ఒక షోకాజ్ ఇచ్చింది. ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్ లో పేర్కొనలేదు, అందుకు ఆమె నామినేషన్ తిరస్కరించండి అన్నది బీజేపీ ఫిర్యాదు. దానిని ఎన్నికల రిటర్న్ అధికారి అడ్మిట్ చేసి ఇప్పుడు నామినేషన్ ను తిరస్కరణ గురయ్యే పరిస్థితి వచ్చింది. ఇది పూర్వరంగం. అసలు ఎందుకు మీనాక్షి నటరాజన్ పంపు ముంచింది ఎవరంటే, నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య జరిగిన ఒక విషయం చివరికి మీనాక్షి నటరాజన్ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామం. సరే, అది యాక్చువల్ గా క్రిమినల్ కేసు కాదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కాంగ్రెస్ లేవనెత్తున్న అంశాలు కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే దీనిపైన ఒకటి క్లారిటీ కూడా రావాలి. మీరు ఒక అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ లో మీ మీద నమోదైన కేసులు ఏవైనా ఉంటే అవి పొందుపరచాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, ఎఫ్ఐఆర్ అవ్వలేదు, అది క్రిమినల్ కేసు కాదని కాంగ్రెస్ అంటుంది. లేదు, కోర్టు సమన్లు వచ్చాయి, షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు అంటే ఈమె కూడా వివరణ ఇవ్వాల్సిన అంశమే. కోర్టు నుంచే ఉన్నప్పుడు ఆమె అంశాన్ని ఎందుకు దాచారనేది భారతీయ జనతా పార్టీలో ఏమైనా ఎత్తున్న అంశం. సరే, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల సంఘం రూల్స్, ఆ రూల్స్ తగ్గట్టుగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కలిసింది. రేపు పొద్దున్న ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది,
నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడితో ఆగదు, ఖచ్చితంగా కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంది. మరి కోర్టు ఎలాంటి రూలింగ్ ఇస్తుంది అనేది అప్ టు ద జ్యుడిషియరీ. అది రెండో అంశం. ఇందులో రెండో కీలకమైనది ఏంటంటే లీక్ వీరుడు ఎవరు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ కేంద్రం అంటే బీజేపీ పెద్దలు కానీ మరికొంతమంది నేతలు చెప్తుంది ఏంటంటే మాకు తెలంగాణ నుంచి లీక్ అయింది ఈ వ్యవహారం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, దాని ద్వారా మాకు లీక్ వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు ఇంటర్నల్ గా చర్చ ఏంటి, ఆ లీక్ వీరుడు ఎవరు అని. ఒక ఎమ్మెల్యే లీక్ చేశాడని కొన్ని మీడియా ఛానల్లో, ఒక కీలక నేత చేశాడని. ఆ కీలక నేత ఎవరు? కీలక నేత అంటే కోట్ల మంది పేర్లు పెట్టేసుకోవచ్చు అందులో. కీలక నేత అని కొందరు, మరికొంతమంది మంత్రులు హస్తం ఉందని. ఆమె రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చాలా కరాఖండిగా, యాక్చువల్ వెరీ ఆమెను మనం ఎఫిషియేట్ చేయాలి, వెరీ సింపుల్ ఉమెన్ అంటారు కదా, నిజమైన జాతీయవాది అంటే నిజమైన కాంగ్రెస్ అని అన్నట్టుగా ఆమె చాలా సింపుల్ గా ఉంటుంది. ఆమె రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మామూలుగా ఎవరైనా ఎట్లా వస్తారు? అయితే విమానంలో వస్తారు, లేదంటే ప్రత్యేక విమానంలో వస్తారు. ఇప్పుడు అలా ఉన్నాయి రోజులు. ఆమె మధ్యప్రదేశ్ నుంచి, ఆర్ ఇమేజిన్ ఆర్ నాట్, ఒక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఒక మాజీ ఎంపీ అయిన ఆమె మధ్యప్రదేశ్ నుంచి ట్రైన్ ఎక్కి, స్లీపర్ క్లాస్లో ట్రైన్ ఎక్కి ఆమె నారాయణగూడ, నాకు గుర్తుంది, నారాయణగూడ రైల్వే స్టేషన్ దిగింది. దిగితే పిసిసి అధ్యక్షుడు అందరూ వెళ్ళి ఆమెని ఆహ్వానం పలికారు. ఆమెకి ఆహ్వానం పలికారు ఇక్కడ నారాయణగూడ రైల్వే స్టేషన్ లో. అంటే హౌ సింపుల్ షీఈజ్ అనేది మనకి ఇది ఎగ్జాంపుల్. సరే, ఇంకా పార్టీ పరంగా వ్యవహారాలు వేరు. అలాంటి ఆమెకు సంబంధించి ఇప్పుడు సమాచారం లీక్ చేశారు అన్నది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలే సమాచారం ఇస్తే వస్తుంది, లేదంటే మాకు తెలియదు, మాకు రాదంటే అంతకు మించిన కామెడీ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మధ్యప్రదేశ్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎవరున్నా, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరికి సంబంధించిన సమాచారం కావాలనుకుంటే ఎంత సింపుల్, అది వేళ్ల మీద నా సమాచారం ఈజీగా రాబట్టుకోవచ్చు. తర్వాత ఇంకా ఏది కావాలన్నా ఆ సమాచారం వెంటనే దొరుకుతుంది. దొరికే సోర్సెస్ ఉన్నాయి, లేదంటే అందించే సోర్సులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి నిజంగా ఒకవేళ అని. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీట్ కీలకం కాబట్టి అసలు మీనాక్షి నటరాజన్కి సంబంధించి తెలంగాణలో కేసులు ఏమైనా ఉన్నాయా అని ఆల్రెడీ దాని మీద సెర్చ్ చేసి ఉండొచ్చు. నేను తప్పనట్ల, రాజకీయ పార్టీగా వాళ్ళకి ఆ టార్గెట్ ఉంది కాబట్టి ఏదో ఒక కార్నర్ అంటే ఏదో ఒక కారణం దొరికినప్పుడు ఖచ్చితంగా అభ్యర్థిత్వం అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, నామినేషన్ అనేది ఇప్పుడు క్యాన్సిల్ అయింది కదా. ఆ విధంగా ఏదో వాళ్ళు కొంత సెట్ చేసి ఉంటారు. ఈ శ్రీలతారెడ్డి వ్యవహారంలో కోర్టు సమన్లు వచ్చాయన్న విషయం భారతీయ జనతా పార్టీ నేతలకు తెలిసే ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇది అక్కడ పనికొచ్చింది. దానికి కాంగ్రెస్ పార్టీ నేతలే లీక్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే లీక్ చేయాలని రూల్ లేదు. ఎందుకంటే మీడియా లీక్ చేయొచ్చు, బీజేపీ నేతలు చేయొచ్చు అని. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఒక కీలక నేత, ఒక ఎంపీగా ఉన్న ఒక కీలక నేత, దీనికి సంబంధించి కరెక్ట్ గా 5 రోజుల కిందట బీజేపీ లీగల్ డిపార్ట్మెంట్ మీనాక్షి నటరాజన్ సంబంధించి మనకి అది చాలా కీలకమైంది. మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీటు మనకి కీలకం. ఇప్పుడు రాజ్యసభ సీటు పెంచుకునే క్రమంలో ఉన్నాం కాబట్టి ఇంకేమైనా ఉన్నాయా ఆమెకు సంబంధించిన అప్డేట్స్? ఆమె ర్యాలీల్లో పాల్గొనేవి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది కదా, ర్యాలీలు కానీ, లేదంటే డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళన, ప్రజా సమస్యలపై ఆందోళనలు. ఇలా జరిగినప్పుడు ఎప్పుడైనా ఆమెపైన కనీసం ఒక కేసు నమోదు అవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా, కొంచెం ఆ వివరాలు సేకరించి పంపించండి అని బీజేపీ లీగల్ డిపార్ట్మెంట్ ఇక్కడున్న బీజేపీ నేతలను అడిగితే ఒక బీజేపీ ఎంపీ, కీలక నేత బీజేపీ ఎంపీ ఆ వివరాలు ఇచ్చారన్నది కొంత జరుగుతున్న చర్చ. అయితే బీజేపీ లీగల్ డిపార్ట్మెంట్ అడగడం తప్పు కాదు, ఇక్కడున్న బీజేపీ నేతలు వివరాలు ఇవ్వడం తప్పు కాదు. ఎందుకు? మీనాక్షి నటరాజన్ అక్కడ టార్గెట్ గా, అంటే టార్గెట్ కంటే అక్కడ రాజ్యసభ సీట్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ కాబట్టి మీనాక్షి నటరాజన్ అభ్యర్థిత్వం ఖరారు కాకూడదు కాబట్టి ఏం చేయాలన్నదే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఒక లీగల్ గా దొరికింది కోర్టు సమన్లు అనేది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది ఏంటి? కోర్టు సమన్లు, షోకాజ్ నోటీసులు, వాటిని ఎట్లా మీరు కన్సిడర్ చేస్తారనేది కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం. ఎఫ్ఐఆర్ అవ్వలేదు కదా, క్రిమినల్ కేసులు లేదు కదా అని. కానీ ఎన్నికల సంఘం సంబంధించి అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్మిట్ చేశాడు కదా, రేపు పొద్దున్న ఇది ఎన్నికల సంఘం తేల్చాలి, భారత ఎన్నికల సంఘం తేల్చాలి. మనం ఎవరో దీని మీద రూలింగ్ ఇవ్వలేం. లేదు, అప్పటికి కూడా మధ్యప్రదేశ్లో ఈ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని ఎన్నికల సంఘం నిర్ధారిస్తే అప్పుడు కాంగ్రెస్ కున్న ఏకైక ఆప్షన్ కోర్టు మెట్లు ఎక్కడం. మరి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఏం రూలింగ్ ఇస్తుంది అనేది కీలకం.
అయితే ఇక్కడ ఓట్ల చోరీ కాదు సీట్ల చోరీ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయొచ్చు. మీనాక్షి నటరాజన్ ఆమె వ్యక్తిత్వం నేపథ్యంలో ఆమెకున్న ఒక రకమైన సింపతి బీయింగ్ అంటే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కొందరు ఆమె పట్ల సింపతిగానే ఉంటారు. అంటే వాట్ ఇట్ మీన్స్ ఆమె చాలా ఆమె మీద ఆరోపణలు లేవు, ఇష్యూస్ లేవు, ఆమె చాలా సింపుల్ ఉమెన్, ఆమె రాజకీయాలు ఆమె చేసుకుంటుంది. ఆ నేపథ్యంలో కొంచెం మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అడ్డుకోవటం, మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి టార్గెట్ చేయడం మీకు చెప్పే కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ బెంగళూరు క్యాంపుకి తరలించడం ఇంత జరుగుతుంది. ఈ పరిణామాల క్రమంలో ఇది రావటం అనేది చివరికి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వం రాకుండా అయిపోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీలో నారాయణపేట మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, ఒక ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య జరిగిన వ్యవహారం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఇష్యూస్ పెద్దవటం, కాంగ్రెస్ హైకమాండ్ రెస్పాండ్ అవ్వట్లేదని ఆమె బండారు శ్రీలత కోర్టుకు వెళ్ళటం, కోర్టు ద్వారా వీళ్ళకి సమన్లు రావటం, చివరికి మీనాక్షి నటరాజన్ రాజ్యసభలో అడుగు పెట్టకుండా అవటానికి కారణమయ్యే ఈ వ్యవహారం మొత్తం ఆమె కొంప ముంచిందని మనం అనుకోవాలి.